ఫస్ట్ మీరు మీ కెరీర్ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఇండస్ట్రీకి రాకముందు మీరు ఒక డిస్కో డాన్సర్ అని విన్నాను, నిజమేనా? త్యాగరాయ కన్సెప్ట్లో చేశాను ఒకసారి. దానికి అమర్మోహన్ అని ఉండేవారు, కార్టూన్లు వేసేవారు. అవును, అమర్మోహన్. అవును, విన్నాను. మోహన్ అన్నతనేమో ఇప్పుడు సూర్యదేవర రామ్మోహన్ రావు అండి. అమర్ అన్నతను అమరేశ్వరరావు. జీవి అమరేశ్వరరావు. మేమంతా రూమ్మేట్స్ ఎక్కడ అడిగిమెట్లో. జి అమరేశ్వరరావు. మేమంతా అడిగిమెట్లో రూమ్మేట్స్ మేమందరం. 79 ఆ టైము. తనకి డాన్స్ ఇంట్రెస్ట్ ఉండేది అమర్కి. తనతో పాటు నేను నేర్చుకుని ఒక విధంగా నేర్చుకోవడం కూడా ఇటు రావడం జరిగింది నాకు. హలో రవీంద్రబాబుతో మన త్యాగరాయ కన్సెప్ట్లు ఇచ్చినప్పుడు 80s ఎప్పుడు వచ్చిరని డ్యాన్స్. ఓకే ఓకే. అండ్ బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఏమైనా చేశారా, యాక్ట్ చేశారా మీరు? ఇంగ్లీష్ పిక్చర్ కాదు కానీ మా చుట్టాలు అండి భాస్కర్ రాజు గారని శంకరమఠలో ఉంటారు. వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, టైప్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండేది. వాళ్ళు ఇంగ్లీషు సినిమా ఒకటి తీస్తే నేను ఏదన్నా పట్టుకుంటే వదలను. వాళ్ళకి నరకం చూపించాను. ఇది ఒక షార్ట్లో 2 షార్ట్లు చేసిన. రిలీజ్ కాలేదు? రిలీజ్ అయిందండి. రిలీజ్ అయింది. సుదర్శన్ సంధ్యలోనో అది మార్నింగ్ షోలో ఆడే మా భూమి ఆ టైం అనమాట. అంతకన్నా ముందు. పేరు ఏంటండి? దాని పేరు ఏదో ఉందండి, ఏదో పేరు ఉంది, మర్చిపోయింది. చాలా కాలం. మంజు భార్గవి గారు మీతో చేసిన బిగినింగ్ డేస్లో ఏదైనా చేశారు, అదేనా సార్? అది నాకు ఒకసారి భీమవరంలో ఉండగా హెల్త్ బాగాలే. ఓకే. బాబుతో వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నా జీవితం అంతా ఎత్తుపల్లాలి, ఇప్పుడు చచ్చిపోతున్నారు అక్కడ. ఆ టైంలో కేజీహెచ్లో జాయిన్ చేశారు. వీడు ఇంకా బతకడం అనుకున్న టైమే. కేజీహెచ్లో జాయిన్ చేశాక ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నాకంటే నాకు ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, అంతులేని వింత కథ, కె రాఘవ్ గారిదండి. ఇప్పుడు 102 ఏళ్ళ ఆయనకి, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ జరుగుతుందంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చునేవాడిని. ఈవినింగ్ నాకు కేజీహెచ్కి డౌన్లో పెట్రోల్ బంక్ ఉండేది, అక్కడ చిన్న హోటల్లో వాళ్ళు ఉండేవారు. కూర్చుంటే యాక్ట్ చేస్తాను సార్ అని ఏంటి హాస్పిటల్ బెడ్ నుంచి వచ్చి. అప్పుడు రజనీకాంత్ ఫీవర్ కూడా ఉండేది నాకు. కొత్తగా కళ్ళజోడు ఇలా పెట్టడాలు అవన్నీ. వాళ్ళే బీచ్ రోడ్లో అక్కడ తీసుకెళ్ళి మంజు భార్గవ్ గారు స్విమ్మింగ్ డ్రెస్లో వస్తుంటే ఒక స్కూటర్ మీద ఇద్దరు కలిసి వస్తుంటాం, దిగి ఆమెను చూడటం అలాంటిది ఎక్స్ప్రెషన్. ఫస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించడం అన్నది అదే అంతులేని వింత కదా. 78 ఎప్పుడు అది, 78 79 78. దానికి ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు మీరు? మంజు భార్గవి గారు ఇబ్బంది ఏం ఫీల్ అవ్వలేదు. ఇది భలేవారు ఆవిడ చేయటం ఇబ్బంది ఏంటండి. శంకరాభరణం లాంటి కళాఖండం చేసిన ఆవిడ ఇబ్బంది కాదు. ఇది ఎలా తెలిసింది మీకు అని ఫస్ట్ చిన్న షాక్ ఉంటుంది కదా, ఇది ఎలా తెలిసింది దీనికని ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పుంటాను నేను. అంతులేని వింత కదండి 78 కె రాఘవ్ గారిది. దాంట్లో 2 క్లోజులు కనిపిస్తాను నేను. ఫస్ట్ ఫిల్మ్ అదే. దురద ఎక్కడ పోతుంది. Please subscribe for more videos.